తెలంగాణలో ఖాళీగా ఉన్న మంత్రి పదవుల కూర్పు గురించి కొన్ని నెలలుగా చర్చ జరుగుతున్నా జాబితా మాత్రం ఒక కొలిక్కి రాలేదు. మంత్రి పదవి రాని వారు తిరుగుబాటు చేస్తారన్న భయం అగ్రనేతలకు పట్టుకుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇది తలనొప్పిగా మారింది. ఇప్పుడు ఓ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై తమ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను లోకల్ ఎక్స్ప్లెయినర్స్ లో చూద్దాం. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి లేదని, మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి హైకమాండ్ కు తెలియకుండానే మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ హైదరాబాద్ లోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం హాజరు కాకపోయినా వీరి సమ్మతితోనే ఈ సమావేశం జరిగిందని తెలుస్తోంది. వాస్తవానికి మే 24వ తేదీ ఈ ఎమ్మెల్యేలు మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. తెలంగాణలో మాదిగల ఓట్లు 47 లక్షలున్నాయని, మరి అటువంటప్పుడు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని వారు లేఖలో ప్రశ్నించారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నది మాదిగ ఉపకులానికి చెందిన వ్యక్తి అని వారు పేర్కొంటున్నారు. హోటల్లో రహస్య సమావేశం తర్వాత వారు నేరుగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫోన్ చేసి తమ డిమాండ్ తెలిపారు. స్పందించిన మీనాక్షి దీనిపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని వారికి సూచించారు. అయితే ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించడంతో సీఎం రేవంత్ రెడ్డికి కొత్త తలనొప్పి మొదలైంది. వారు చర్యలు తీసుకోకుండా తెలివిగా నేరుగా ఇన్ఛార్జిని సంప్రదించడంతో పీసీసీ చీఫ్ కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.